ఆ ఎన్నికలో అచ్చాల వెంకటరెడ్డి గారు మా కార్పొరేటర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పెట్టడం జరిగింది. 7 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందడం జరిగింది. దాని విషయం మీద మాట్లాడటానికి మీడియా ముందుకు రావడం జరిగింది. మా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అచ్చాల వెంకటరెడ్డి గారు మీతో 4 మాటలు మాట్లాడారు. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థకు చెందినటువంటి మేయర్ పదవికి అనివార్యమైన పరిస్థితుల్లో పోటీ జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మేయర్ రాజీనామా చేయడం వలన ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఈరోజు జరిగినటువంటి కార్పొరేషన్ మేయర్ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అచ్చాల వెంకటరెడ్డి గారిని అభ్యర్థిగా నిర్ణయించి బీఫామ్ ఇచ్చి పోటీ పెట్టడం జరిగింది. అచ్చాల వెంకటరెడ్డి గారికి 27 ఓట్లు, ప్రత్యర్థికి 34 ఓట్లు రావడంతో తెలుగుదేశం కూటమికి చెందినటువంటి అభ్యర్థి మేయర్గా గెలుపొందినట్టుగా ప్రకటించడం జరిగింది. దీన్ని మేము ఒక అప్రజాస్వామికమైన అనైతికమైన కార్యక్రమంగా మేము భావిస్తున్నాం. ఎందుకనంటే మా అభ్యర్థి ఓటమి పాలయ్యాడనే ఉద్దేశంతో కాదు. ఆఫ్టర్ ఆల్ 1 ఇయర్, ఇంకా 1 ఇయర్ కోసం కూటమి కకృతి పడింది. కూటమి కకృతి పట్టడమే కాదు, నానా గడ్డి కరిచింది. అనేక రకాల ఎత్తుగడలు, అనేక రకాల ప్రలోభాలు, అనేక రకాల ఆశలు కల్పించి ఈ 1 ఇయర్ కావలసినటువంటి మేయర్ పదవిని దక్కించుకున్నారు. వాస్తవంగా బ్రీఫ్గా ఒక చిన్న మాట చెప్పాలి. మొత్తం 57 డివిజన్లు కలిగినటువంటి ఈ కార్పొరేషన్ 2021 మార్చిలో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 డివిజన్లు గెలుచుకుంది. మొత్తం 57 డివిజన్లు కలిగినటువంటి ఈ గుంటూరు కార్పొరేషన్లో 44 డివిజన్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తర్వాత మా అభ్యర్థి ఒక ఆయన రమేష్ గాంధీ గారు మరణించడంతో మళ్ళీ అక్కడ ఎన్నిక జరిగితే టీడీపీ గెలుచుకుంది. అప్పుడు ఏమైంది? 43, 10, 2 జనసేన. దిస్ ఈజ్ ది ఒరిజినల్ స్టైల్. అంటే కూటమి కలిసిన 12 వాళ్ళు, 43 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సక్రమంగా పరిపాలన సాగుతూ ఉంది. ఎన్ని ప్రలోభాలు పెట్టారో ఆ భగవంతుడికి తెలియాల. చివరి సంవత్సరం వారు కార్పొరేటర్గా మేయర్గా చేయాలి వాళ్ళ అభ్యర్థి అనే ఉద్దేశంతో అనేక మందికి అనేక ఆశలు చూపించి అట్లా ఆపుకున్నారు. మా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అదే కార్యక్రమం చేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో మేయర్ ఎన్నిక జరగవలసిన అవసరం ఏర్పడింది. ఆ మేయర్ ఎన్నికలో అచ్చాల వెంకటరెడ్డి గారిని మేము అభ్యర్థిగా పోటీ పెట్టడం జరిగింది. అందరికీ విప్పు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విప్పు ఇచ్చినప్పటికీ కూడా చిత్రంగా ఏంటంటే సహజంగా వారికి ఎక్సెప్షన్ మెంబర్స్ 5 ఉన్నారు, మాకు 2 ఉన్నారు. 5 అంటే 3 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ. మాకు 2 ఉన్నారు, అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మన యేసురత్నం గారు. ఇది ఒరిజినల్ స్ట్రెంగ్త్. ఈ పరిస్థితుల్లో మాకు 2 హాజరు కాల. ఇవాళ నిన్నటిదాకా మా అమ్మటే ఉన్నారు. 2 హాజరు కాల, సడన్ గా హాజరు కాల. దీనిలో కూడా కూటమి ఆశపడేటువంటి కుట్ర, ప్రలోభాలు పెట్టే కుట్ర ఉందనేది మా అభిప్రాయం. దానిలో ఏమీ సందేహం లేదు. ఎంతమందిని మా దగ్గర నుంచి తీసుకుపోయారు అంటే 17 మంది. వాళ్ళకున్న 10, 2, 17 మంది. నేను ఇక్కడ మనవి చేస్తున్నా, దిగ్గులైనటువంటి గుంటూరు ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నా. 17 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, 15 మంది వైఎస్ఆర్సీపీ ఆర్థిక సహాయంతో గెలిచిన వాళ్ళు, 17 మంది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేనికి కలుపుతుబడి వెళ్ళారు నాకు అర్థం కాదా. ఇంకా వాళ్ళకి రాజకీయ జీవితం ఉంటుందా? మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతాను. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు తప్ప
కూటమి ప్రభుత్వం మిమ్మల్ని నమ్ముతుందా, కూటమి మిమ్మల్ని నమ్ముతుందా అని అడుగుతా ఉన్నా. వెళ్ళారు. ఇప్పుడు ఎవరన్నారో నాకు అర్థం కాదు. ఆశ పడ్డవాళ్ళు అనాలా, ఆశ పెట్టిన వాళ్ళు అనాలా? ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం అవటమే, ఇంకోటి కానే కాదు. సరే, ఇది గుంటూరులో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, అనేక చోట్ల జరుగుతూ ఉంది. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితికి చంద్రబాబు గారు ఎందుకు దిగజారిపోతున్నారు? ఒక సంవత్సరం నేను చేసిన తర్వాత ఎన్నికలు పెట్టాలి, దమ్ముంటే గెలుచుకో. ఈ సంవత్సరానికే కక్కుర్తిపడి నానా గడ్డి కరిచి ఈ సంవత్సరం నువ్వేం చేయగలుగుతావని అడుగుతా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయం నడుపుతా ఉన్నారు. ఇది మేము ఓటమిగా భావించడం లేదు. ఒక అనైతికమైన ఓటమి మాది, అనైతికము గెలుపు వాళ్ళది, మాది న్యాయమైన ఓటమి అని మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నటువంటి సందర్భం అని మనం చేస్తాం. ఇవాళ ఇంకెంత ఉంది, సంవత్సరం కూడా లేదేమో, 10 నెలలు, 9 నెలల కోసం ఇంత కక్కుర్తి పడదా? మళ్ళీ గెలవరాదు, మళ్ళీ పోటీ పెట్టరాదు? ఎంతమంది ఎమ్మెల్యేలు 3, ఎమ్మెల్సీ ఒక ఆయన, ఎంపీ ఒక ఆయన, ఇంటింటికి ఎన్ని కళ్ళవాళ్ళు కప్పారు. ఇంత నైతికంగా దిగజారిపోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. నేను మనవి చేస్తున్నాను. మేము కూడా 5 సంవత్సరాల పాటు అధికారంగా ఉన్నాం కదా, మేము ఎక్కడ కక్కుర్తి పడ్డామా? వాళ్ళు పోటీ చేసిన చోట మేము లాక్కోవడానికి ఏమైనా కక్కుర్తి పడ్డామా? స్థానిక సంస్థలు జరుగుతూ ఉంటాయి. అధికారంలో ఉన్న వాళ్ళే చలాయిస్తారు. మా ఏదైనా కూడా మీ కమిషన్ అడ్డం పెట్టుకుని చేశారు ఇప్పుడు దాకా. మీ కమిషనర్ని కావాల్సినవన్నీ అక్కడ వేసుకుని అలాగే రాజ్యాధికారం చేశారు కదా మీరు. ఈవెన్ మున్సిపాలిటీలో కూడా, కార్పొరేషన్లో కూడా. ఎందుకు ఇలా కక్కుర్తి పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని నేను ఖండిస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఈ అనైతికమైన విజయం కాదనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని, ముఖ్యంగా గుంటూరు నగర ప్రజలు ఇంత అనైతిక, ఎందుకంటే ఇక్కడ గుంటూరు నగరంలో మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, విద్యా సంస్థలు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా, ఆలోచించండి. ఇంత అనైతికమైనటువంటి విజయం అవడానికి ఇంత అనైతికంగా కక్కుర్తి పడాలా? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? ఈ విషయాన్ని విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. మనం చేస్తున్నా మేము ఓటమి పాలైనందుకు బాధపడటం లేదు, లేదా అచ్చాల వెంకటరెడ్డి గారు ఓటమి పాలైనందుకు మేము బాధపడటం లేదు. కానీ నైతికంగా నిలబడ్డాం. 25 మంది కార్పొరేటర్లు, 43 మంది గెలిస్తే 25 మంది కార్పొరేటర్లు, దానిలో గురవయ్య లాంటి ఇండిపెండెంట్ గా గెలిచిన గురవయ్య కూడా మా పక్షాన్ని నిలబడ్డారు. ఇండిపెండెంట్ గెలిచాడు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే వెళ్ళి ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్వశక్తితో గెలిచి ఇవాళ క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నటువంటి గురవయ్యకి ఉన్న బుద్ధి మీకు లేదే? ఏమిటి కర్మని అడుగుతా ఉన్నా. శాశ్వతం కాదు. రాజకీయాల్లో నైతిక విలువలతో ముందుకు వెళ్లిన వాళ్ళు శాశ్వతంగా ఉంటారు. మా పార్టీ తరఫున మా ఫ్యాను గుర్తు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆర్థిక సహాయంతో గెలుపొందినటువంటి వీరు ఈ పార్టీ వదిలి ఆ పార్టీకి వెళ్లారంటే రాజకీయంగా వారు భూస్థాపితం అయిపోయినట్టే. రాబోయే కాలంలో మనమే గెలుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరిగా చెప్పదలుచుకుంది ఒకటే, అనైతికమైన విజయాన్ని మూటగట్టుకున్నటువంటి కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో మూల్యం చెల్లించక తప్పదు. ఓకే, జై జగన్. విప్పు జారీ చేసిన తర్వాత మీ వాళ్ళు కొంతమంది వైసీపీ చెందిన వాళ్ళు, టీడీపీ చెందిన తర్వాత వాళ్ళు విప్పు జారీ చేశారు. వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం లేదు. వాటి మీద పరిశీలన చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా రీజనల్ కోఆర్డినేటర్ వాటితో కూడా మాట్లాడి, ఇంతకు ముందే కదా ఉదయం కదా జరిగింది. ఇప్పించిన తర్వాత కూడా మరి ఆ పార్టీకి వెళ్ళిపోయారు. దాని మీద మేము అధిష్టాన వర్గంతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. నిర్ణయం తీసుకున్న తర్వాత పత్రికాముఖంగానే ప్రకటిస్తాం. ఓకే, తిరుపతిలో సస్పెండ్ చేశారు. అంటే ఉదయం జరగానే సాయంత్రం సస్పెండ్ చేశారా? సరే, డిస్క్వాలిఫై పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది వెంటనే జరుగుతుంది మీ చేతిలో. విల్ సీ లేటర్. మార్నింగ్ జరిగింది, ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాం. ఫస్ట్ రియాక్షన్ ఏదైనా హైకమాండ్తో సంప్రదించిన తర్వాత మాకు రీజనల్ కోఆర్డినేటర్ గారు ఉన్నారు, మాకు జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. వాళ్ళతో